సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడబోతున్న నేపథ్యంలో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంలోకి రాబోతున్నాయి అంటూ ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు మాత్రం మాకు 2019లో వచ్చినటువంటి రిజల్ట్ కంటే కూడా ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, 151 అసెంబ్లీ స్థానం కంటే ఎక్కువ మేము గెలవబోతున్నాం అంటూ వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఎవరికి అధికారం వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంలోకి రాబోతున్నాయి అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు మాత్రం ఇప్పుడు కూడా డాంబికాలకు పోతూ ఉన్నారు. మాకు గతం కంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు మాకు రాబోతున్నాయి అంటూ వాళ్ళు ఢంకా బజాయిస్తూ ఉన్నారు. ఏంటి మేడం అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా అండి యుద్ధానికి వెళ్ళినా, ఎన్నికకి వెళ్ళినా, పరీక్ష కోసం వెళ్ళినా, వ్యాపారం చేసినా, సినిమా తీసినా వాళ్ళు చేసే పనిని వాళ్ళు నమ్మకపోతే చేయలేరు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక పెళ్ళి తీసుకోండి. పెళ్ళి చేసుకునేటప్పుడు ఎవరైనా ఊహిస్తారా ఒక నెలలోనో లేకపోతే ఒక సంవత్సరంలోనో ఒక 2 సంవత్సరాల్లోనో విడాకులు తీసుకోబోతాము, మన మధ్యలో భీకర పోరాటాలు జరుగుతాయి, అరివీర భయంకరంగా మనం పోట్లాడుకుంటాము, రోడ్డును పడతాము. ఇప్పుడు చూస్తున్నాంగా రోజుకొక స్టోరీ. నిన్న వైజాగ్ స్టోరీ, భార్యాభర్తల స్టోరీ చూస్తున్నాం కదా. వాళ్ళు ఊహించుంటారా చెప్పండి? లేదు. ఒక నమ్మకం నడిపిస్తుంది మనుషుల్ని. అదే నమ్మకం ఇద్దరు ప్రత్యర్థుల్ని కూడా నడిపిస్తూ ఉంటుంది. అటు వాళ్ళు నమ్ముతారు, ఇటు మనము ఈ ఎన్డీఏ పక్షం నమ్ముతుంది, వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు. లేదు అనుకుంటే కనుక మీరు నేను పోటీ చేస్తే కూడా మనం కూడా అదే నమ్ముతాం. ఎక్కడో ఒక చోట స్వతంత్రులుగా పోటీ చేసేవాళ్ళు, లేదు కమ్యూనిస్ట్ పార్టీలు లాంటివి ఓడిపోతామని తెలిసి కూడా బరిలోకి దిగుతారేమో కానీ ప్రధాన పార్టీలు మటుకు ఖచ్చితంగా గెలుస్తామనే దిగుతారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఈ గెలుస్తాము అని దిగడంలో కూడా కొంతమంది ఒక ప్రాక్టికాలిటీని చూస్తారు. అసలు ప్రాక్టికాలిటీ ఏంటి, ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏంటి, మనం తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏంటి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టో కంటే మనది ఎంత మెరుగ్గా ఉంది, ఏ పాయింట్లు బాగున్నాయి, మనం మేనిఫెస్టోలో పెట్టి కూడా కొన్ని పాయింట్ల గురించే మాట్లాడడం ఎలా, కొన్ని పాయింట్లని మనమే కావాలని తొక్కి పెట్టడం ఎలా, ఇవన్నీ వ్యూహాల్లో భాగం. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అభ్యర్థి ఉంటారు కదా, ఒక్కొక్క పార్టీకి. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు చేసిన పొరపాట్లేంటి, ఓడిపోయిన క్యాండిడేట్ చేసిన పొరపాట్లేంటి, ఒకవేళ అదే క్యాండిడేట్ పోటీ చేస్తున్నారనుకోండి, నేను పోయిన ఎన్నికల్లో చేసిన పొరపాటు ఏంటి, ఇప్పుడు నేను దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే ఒక ప్రాక్టికల్ థింకింగ్ ఉన్న నాయకుడు నమ్మకం ఉంది అంటే మనం కూడా ఆహా అవును అనవచ్చు. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎట్లా నమ్ముతుంది అనేది మనలాంటి విశ్లేషకులు మాట్లాడుకోవటమే కానీ వాళ్ళకైతే ఆత్మ పరిశీలన లేదు. పైగా వాళ్ళకి తెలిసినా కానీ ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం వెనకమాల కారణం ఏంటి అంటే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఓకే. కార్యకర్తలను కాపాడుకోవటమే ఇలాంటి డాంబికాలు చేయటానికి కారణం. ఇప్పుడు ఎలక్షను పోయిన నెల 13వ తారీఖు జరిగింది. ఇప్పుడు 4వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ యొక్క 17, ఈ యొక్క 4, దాదాపు 21 రోజులు గ్యాప్ ఉంది. ఈ 21 రోజుల్లో ఎన్నో జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఆ ఏమైనా జరగచ్చు అన్నదానికి తార్కాణాలు మనం చూసాం. గుంటూరు జిల్లాలోనూ, అదే పల్నాడులోను, అనంతపురంలోను, వైజాగ్లోను, తిరుపతిలోను, ఇవన్నీ మనం చూసాం. వీళ్ళందరినీ చూశాక మనకేమనిపిస్తుంది, అసలు ఎందుకు ఇంత పోనీ గెలుద్దాం అనుకున్నారు, గెలుస్తామని చెప్తున్నారు,
మీకేం ఎదురెళ్ళి ఎవరు మీరే ఓడిపోతారని ఎవరు శాపనార్థాలు కూడా పెట్టట్లేదు కదా. మరి కామ్గా ఊరుకోవచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు కూర్చున్నంత కామ్గా మీరు ఎందుకు కూర్చోలేకపోతున్నారు అంటే ఒక్కటే కారణం, వీళ్ళు కార్యకర్తలను రెచ్చగొట్టాలి, వాళ్ళు కేసుల్లో ఇరుక్కోవాలి, వీళ్ళు బయటికి తీసుకొచ్చినట్టు కనిపించాలి, వీళ్ళే దేవుళ్ళుగా కనిపించాలి వాళ్ళకి. ఒక మొండి మూర్ఖపు కార్యకర్తల్ని తయారు చేసుకోవడానికి ఇదొక పథకం అన్నమాట. ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారు వాళ్ళు ఓడిపోతారని? మీరు ఎట్లా చెప్తారు? ఎందుకు గెలుస్తామనే ఒక ధీమా వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారని మీరు ఎందుకు అంటారు అని మీరు అడగొచ్చు. మరి ఒక్కొక్కటిగా చూసుకుంటే మేనిఫెస్టోల దగ్గర నుంచి లోపాలు ఉన్నాయి. అలా అని కూటమి మేనిఫెస్టో 100% పర్ఫెక్టు, ప్రపంచంలో అలాంటి మేనిఫెస్టో లేదు అని నేను చెప్పను. కానీ వాళ్ళ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోకి జిరాక్స్ కాపీలాగా ఉంది తప్పితే వేరేగా ఏమీ లేదు. పైగా దాంట్లో ఇప్పుడు మేనిఫెస్టోలు ఎలా ఉండాలి అంటే చాలా ప్రస్ఫుటంగా, చాలా నీతి నిజాయితీతో ఉండాలి. అవి మనకి బ్యాంకులో లోన్లు ఇచ్చినప్పుడు స్టార్లు పెడతారు చూడండి, నిబంధనలు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై అని పెడతారు. జగన్మోహన్ రెడ్డి చేసింది అట్లాంటిది. 3000 వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అన్నాడు, అవునా? దానికి ఆయన చెప్పింది ఏంటి? తర్వాత 3000 ఇస్తానన్నాను కానీ అది ఆఖరి సంవత్సరంలో ఇస్తాను, నేను ఇప్పటి నుంచే 3000 ఇస్తాను అని అనలేదు కదా అన్నాడు. ఈ ద్రోహాన్ని మర్చిపోతారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు? ఓకే. అలాగే మద్య నిషేధాన్ని నేను అమలు పరుస్తాను దశల వారీగా అన్నాడు. ఏమన్నా చేశాడా? ఇంతన్నా చేశాడా? ఆ వైపుగా అడుగులు వేశాడా? అసలు మద్యపాన నిషేధం వైపు అడుగులు వేశాడా? వేయలేదు. పైగా రేట్లు పెంచాడు, పైగా కల్తీది ఇచ్చాడు. అందరికీ లివర్లు పోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది అందరికీ తెలిసిన మాటే. పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాడు. పైగా రూపాయి పూలు అమ్ముకునే వాళ్ళు కూడా డిజిటల్ మనీ చూపిస్తుంటే ఆయన క్యాష్ తీసుకున్నాడు. ఇసుక అందనివ్వకుండా చేశాడు, రాజధానిని అలా చేశాడు. పోలవరం సంగతి ఏమీ అర్థం కావట్లేదు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి తూలేదు తాలేదు. అన్నిటినీ మించి అంత కష్టపడి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొస్తే కనీసం ఆ యంత్రాలను రిపేర్ కూడా చేయించకపోవటం వల్ల ఈ సంవత్సరం అక్కడ 2వ పంట వేసుకోలే గోదావరి జిల్లాలో. అసలు గోదావరి జిల్లాలో 2 పంటలే కాదు, వాళ్ళు వీలైతే అవకాశం ఉంటే 3 పంటలు కూడా వేస్తారు వాళ్ళు, అంత పిచ్చి వాళ్ళకి ఎవరేంటే. అలాంటిది 2వ పంట వేసుకొని ఇవ్వలేదు వాళ్ళని. ఎందుకు అంటే పట్టిసీమ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ ఆఖరి సంవత్సరంలో పట్టిసీమ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. అట్లా కాకుండా దాని రిపేర్లు చేయిస్తే కనుక 2వ పంట కూడా వేసుకున్నారనుకోండి, వేసుకుంటే ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు మంచి పని చేశాడు, ఏదైనా పట్టిసీమ తీసుకుని వచ్చి ఆ నీళ్ళ వల్లే కదా మనం 2వ పంట వేసుకున్నాము అనుకుంటాడు. ఒకవేళ ఇప్పుడు లేదు ఆ పంట, ఏదో చేశాడు ఆగిపోయింది, ఉపయోగం ఏంటి అనుకుంటారు కదా. అంటే ఒక నెగటివ్ థాట్ ప్రాసెస్ వచ్చేలాగా ప్లాన్ చేశారు వీళ్ళు. అంటే ప్రజల్ని తనకి పాజిటివ్గా మార్చుకోవడం కంటే కూడా మంచి పనుల ద్వారా కొన్ని టెక్నికల్గా కొన్ని పనులు చేసి టీడీపీ పార్టీకి వ్యతిరేకమైన ఉద్దేశాలు వచ్చేలాగా ప్లాన్ చేశాడు. ఇది ఒక రకమైన సైకాలజీ, ఒక గేమ్ ప్లాన్ అనమాట. అలా చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ సరిపోదన్నట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మరీ కొంపముంచిందని చెప్పొచ్చు వైసీపీని. ఓకే. అయితే కూడా పైగా వీటన్నిటిని మించి ఇంకొక పెద్దది ఏంటి అంటే పోలింగు, వెల్లువలాగా పోలింగు. ఎన్నెన్ని ప్రాంతాల నుంచి ఎవరెవరు వచ్చారో, ఎందుకు వచ్చారో తెలీదు, వీళ్ళని ఎవరు పిలిచారో తెలీదు, ఎవరు తీసుకెళ్లారో తెలీదు. కొన్ని చోట్ల బస్సులు పెట్టి తీసుకెళ్ళిన మాట వాస్తవం, కానీ స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళే చాలామంది ఉన్నారు.
వేరే దేశాలకు టిక్కెట్లు పెట్టయితే ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చైతే తెప్పించుకోలేరు కదండి ఎంత అయితే మటుకు. మరి 10,000 మంది ఓటర్లు వేరే దేశాల నుంచి వచ్చారు. పైగా ఎలక్షన్ ముందు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫుల్ స్వీప్. అలాగే ఒక ఊర్లో పులివెందుల్లో అనుకుంటా టీచర్లకి 2,000 రూపాయలు కవర్లో పెట్టిస్తే వాళ్ళకు 116 రూపాయలు కలిపి వెనక్కి ఇచ్చారు. ఇది అద్భుతమైన విషయం. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నిటిని మించి జెండా ఎగరేసిన పరిస్థితిలో, అంటే అది ఎట్లుందంటే నాకు చూస్తే హిమాలయాల మీద జెండా ఎగరేస్తారు చూడండి, నేను హిమాలయాలు ఎక్కాను అని చెప్పి జెండా ఎగరేసి అక్కడ ఫోటో దిగి పంపిస్తారు. ఆ విధంగా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆఖరి నిమిషంలో వచ్చినా కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టుంది. మరి ఇవన్నీ ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు, వైసీపీ పార్టీ ఎట్లా గెలుస్తుంది? అన్నిటినీ తీసి ఒక పక్క, ఇంకో పక్క సొంత చెల్లెళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, సొంత చెల్లెళ్ళు ఆ విధంగా రావటం, తల్లి దగ్గర లేకపోగా పారిపోవటం తల్లి, అక్కడికి వెళ్ళి బతుకు జీవుడా అంట అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇండియాలో ఉండి కనుక ఆ వీడియో రిలీజ్ చేస్తుంటే ఆమె కూడా వివేకానంద రెడ్డికి పట్టిన గతి పట్టేది. కానీ ఆమె అక్కడికి వెళ్ళి చేయడం వెనకమాల చమత్కారం అదే. మరి ఈ పరిస్థితుల్లో తండ్రి లేడు, తల్లి చెల్లిని పక్కన పెట్టేశాడు, కేవలం భార్య అవినాష్ రెడ్డి. మీరు ముగ్గురు కలిసి అసలు వైసీపీ పార్టీని ఏమని చేద్దాం అనుకున్నారు? వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మీ పార్టీని నమ్ముకునే కదా వాళ్ళందరూ ఉన్నది. వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారా, లేకపోతే ఆస్తులు సంపాదించుకున్నారా? ఇప్పుడు పిన్నెళ్ళి జైలుకు పోవాల్సిన పరిస్థితి, బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన పరిస్థితి, అంత విధ్వంసం, అంత కార్యకర్తలు అంతంత బోళ్ళ మీద కొట్టుకోవడం పల్నాడులో చూసాంగా. మరి ఇవన్నీ ఎందుకు చేశారు అంటే కేవలం కార్యకర్తల్ని వాళ్ళలో వేడి తగ్గకుండా ఉండాలి. వాళ్ళు అలాగే బర్న్ అవుతూ ఉంటేనే మనకి ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు కానీ ఈ పనులు చెయ్యకపోతే వాళ్ళకి అసలు కౌంటింగ్ ఏజెంట్లు లేని పరిస్థితి వచ్చేది వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ఈ వచ్చిన వాతావరణానికి అంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ల కోసం అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మాత్రమే ఈ సంఖ్య చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని మనం భావించాలి. అంతే, ఇంకా అంతకు మించి కారణమే లేదు. పైగా వాళ్ళ తాలూకు మేధావులు అనబడే వాళ్ళ చేత కూడా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చెప్పించుకోవటము, పక్క రాష్ట్రాల మేధావులతో కూడా చెప్పించుకోవటంలో జగన్మోహన్ రెడ్డి కృతకృత్యుడయ్యాడని చెప్పొచ్చు. ఇదంతా ఏంటి అంటే ఒక్కటే కారణం, మీకు అసలు వేరే ఏం అక్కర్లేదు. ఒక్క 2 రోజులు ఆగితే తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, ప్రపంచానికి తెలుస్తుంది. అసలు ఇన్ని వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలట్లేదు, అది మనం అసలు మర్చిపోకూడదు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తేనే నువ్వు గెలవగలిగేది. పైగా పోయినసారి ఏంటంటే నీకు ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో ఆ సీట్లకు తగ్గ ఓటింగ్ శాతం లేదు. ఇది ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3,000, 2,000 ఓట్లు చేల్చడం వల్ల 2,000, 3,000 తోటి అంటే కొన్ని బాగా మెజారిటీ తోటి వైసీపీ వాళ్ళు గెలిచిన సీట్లు ఉన్నాయి, కానీ కొన్ని ఎడ్జిల్లో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. ఈ ఎడ్జిల్లో ఓడిపోయిన సీట్లలో ఇవాళ పవన్ కళ్యాణ్ చీలలేదు కాబట్టి 10 ఓట్లున్నా బీజేపీకి కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళందరూ ఇటు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? పైగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఓటు వచ్చింది షర్మిల రూపంలో. పాత కాంగ్రెస్ వాళ్ళు హస్తం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, సాంప్రదాయక ఓటర్లు. వాళ్ళు హస్తానికి వేస్తారు, అభ్యర్థి గెలుస్తాడో లేదా వాళ్ళకి అనవసరం. ఇప్పుడు నేనున్నానండి, సిపిఎం కానీ నిలబడితే నేను ఇంకొకరికి ఓటు, నేను ఎర్రజెండాకే వేద్దాం అనుకుంటా, నేను సాంప్రదాయక ఓటర్ని. అలాగే కాంగ్రెస్లో ఉంటారు, అలాగే తెలుగుదేశంలో ఉంటారు, అలాగే ప్రతి పార్టీకి ఉంటారు. ఓకే మేడం, అసలు జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమికే అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ మీద కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేశారని, ఎగ్జిట్ పోల్స్కి అంటే కొన్ని సర్వే సంస్థలకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి
వైసీపీకి అనుకూలంగా వేయించేటువంటి ప్రయత్నం కూడా చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా ఎగ్జిట్ పోల్స్ని మేనేజ్ చేసేలాగా వైసీపీ నాయకులు కుట్రలు పన్నారా? డబ్బులు ఇచ్చి ఈ సర్వే సంస్థల యజమానులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు? అవునండి, ఏం చేసినా ఈ 21 రోజుల కోసమే వాళ్ళు చేస్తుంది. ఈ 21 రోజులు వాళ్ళ ఆట వాళ్ళు ఆడాలి. కార్యకర్తలు ఎక్కడికి జారిపోకూడదు, వాళ్ళ ధైర్యం సడలకూడదు, అంతకుమించి వేరే ఏమీ లేదు. పైగా ఈ 20 రోజుల్లో ఏమైనా చేసుకోగలిగిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చేసుకుందాము అనే ఒక కారణం కూడా పనికొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఫుల్గా వెళ్ళిందంట. రిటర్న్ వచ్చేటప్పుడు 2 సూట్ కేసులతో వచ్చారంట. మరి వెళ్ళేప్పుడు ఏం పట్టుకెళ్ళి ఉంటాడు? అసలు గెలిచేవాడైతే బయటికి పట్టుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అంత ఫుల్గా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఓకే, కారణం అయితే చెప్పాలిగా. స్పెషల్ ఫ్లైటు ఇప్పుడు తెలంగాణలో ఢిల్లీ స్కామ్, లిక్కర్ స్కామ్ జరిగింది కదా. దానిలో కనికారెడ్డి అంటే అరవిందో ఫార్మసీ వాళ్ళ వంశీచందర్ రెడ్డి ఎవరో అతని వైఫ్, ఆమె ఒకప్పుడు పైలట్, ఆమె ఫ్లైట్లు నడుపుతాయి, ప్రైవేట్ ఫ్లైట్లు నడుపుతుంది. అయితే అంటే అద్దెకిస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి ఫ్లైట్లు అద్దెకిస్తుంటుంది. ఈ డబ్బు ఆ ప్రైవేటు ఫ్లైట్లోనే తిరిగింది అనేది మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఓకే, అలాగే జగన్మోహన్ రెడ్డి ఫుల్గా లోడ్ అయినటువంటి ప్రత్యేకమైనటువంటి విమానంలో లండన్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన నగదుని లండన్కి తీసుకువెళ్ళారని భావిస్తున్నారా? నగదని ఎందుకు అనుకోవాలి? డైమండ్స్ పట్టుకెళ్ళొచ్చు, బంగారం పట్టుకెళ్ళొచ్చు, ఓకే, ఇంపార్టెంట్ పేపర్లు ఏమైనా పట్టుకెళ్ళొచ్చు. ఏం చేసి ఉండొచ్చు మేడం ఆ నగదుతో కానీ, లేకపోతే ఆ పట్టుకు వెళ్ళినటువంటి ఆ లోడ్తో? అంటే ఇప్పుడు సంపదని తరలించుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అధికారం రాదనుకోండి, సంపదనైతే తరలించుకోవాలిగా. డబ్బులన్నీ ఇక్కడ పెట్టి లండన్లో ఏం చేస్తాడు? లండన్లో ఉండదలుచుకుంటే, లేదంటే ఇంకొక దీవిని కొనుక్కొని ఆ నిత్యానందలాగా ఇంకొక దీవిలో ఉండాలి అంటే కూడా డబ్బులు అయితే కావాల్సిందే కదా. ఆ డబ్బులు తీసుకెళ్ళాడు అని ఎందుకు అనుకోకూడదు? లేదు అంటే ఎందుకు ఫుల్గా వెళ్ళింది ఫ్లైటు? వచ్చేప్పుడు 2 సూట్ కేసులు ఎందుకు వచ్చినాయి? అసలు ప్రైవేట్ ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాడు? అందరిలాగా వెళ్ళొచ్చు కదా, స్పెషల్ క్లాస్లో వెళ్ళొచ్చు కదా. అవేవో ఉంటారు కదా, బిజినెస్ క్లాస్ ఏదో అంటారు కదా, బిజినెస్ క్లాస్లో వెళ్ళొచ్చు కదండి. తప్పే ఉంది బిజినెస్ క్లాస్లో వెళ్తే? స్పెషల్ ఫ్లైట్ అన్న దగ్గరే డౌట్ వచ్చింది. ఈయన ఓడిపోతాడు, అందుకే సంపదని బయటికి నెమ్మదిగా పంపిస్తున్నాడు. అదే ఒక అధికారాన్ని కోల్పోబోతున్నాడని జగన్మోహన్ రెడ్డి ముందే భావించాడు. అందుకే ఈ నగదుని కానీ లేదంటే ఇతరత్ర మొత్తాన్ని ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆరోపణ. స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడు ఫస్ట్. రెండోది, స్పెషల్ ఫ్లైట్లో అసలు లండన్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మొన్న వాళ్ళ అమ్మాయిలు కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన కోర్టుకు పెట్టుకుంది ఏంటంటే అమ్మాయిల్ని చూడడానికి అని చెప్పి కోర్టుకు పెట్టుకున్నాడు. వాళ్ళు మొన్న ఓటేశారు వచ్చి. ఇంకా నువ్వు అమ్మాయిలను చూసేది ఏంటి? వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పోనీ లండన్కే ఎందుకు వెళ్ళాలి? అంటే ఫ్యామిలీతో చిల్ అవ్వడానికే నేను విదేశాలకు సంబంధించినటువంటి ట్రిప్ ప్లాన్ చేశాను అన్నట్లుగా ఆయన వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులతో, ఆయన సన్నిహితులతో చెప్పినట్టుగా సమాచారం అండి. ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన రాజకీయ పరిస్థితి అది. అలాంటప్పుడు నేను చిల్ అవ్వడానికే వెళ్తున్నానని పెట్టొచ్చు కదా. అమ్మాయిల పేరు ఎందుకు పెట్టినట్టు? అదైతే ఖచ్చితంగా కాదనరా అని. ఆ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళ అమ్మాయిలు వచ్చి ఓటేసారా లేదని మీరు నేను మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళకి చెప్పేది ఎవరు? అందుకని అమ్మాయిల పేరు, కూతుర్ల పేర్లు చెప్పారు, వెళ్ళారు. స్పెషల్ ఫ్లైట్ దగ్గరే డౌట్ అండి. లండన్ కాదు, ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది. కాకపోతే ఆయన దురదృష్టం, ఆయన ఊరు వెళ్ళే ముందు అందరికీ చెప్పి వెళ్ళాలి. అదే ఇంకొకళ్ళు టికెట్, వీసా ఉంటే టికెట్ కొనుక్కుని వెళ్ళిపోతారు. మరి ఆయన దురదృష్టం, ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పర్మిషన్ కోసం వెళ్ళారు. నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ బిజినెస్ క్లాస్లో ఎందుకు వెళ్ళలేదు?
స్పెషల్ ఫ్లైట్ ఎందుకు అనేదే ఇక్కడ పాయింట్. ఈ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు నిండుగా వెళ్ళింది, వచ్చేప్పుడు 2 సూట్ కేసులతో వచ్చింది అన్న దాని దగ్గరనే మనకి డౌట్లు వస్తున్నాయి. ఆయన కూడా ఇప్పుడు విజయ్ మాల్యా లాగా, మొహల్ చోక్సీ లాగా, లలిత్ మోడీ లాగా మన దేశాన్ని మోసం చేసిన 17-18 మంది వ్యాపారస్తుల చిట్టాలో ఈయన కూడా చేరబోతున్నాడా? చేరితే ఒక రకంగా అది రికార్డు. అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన నాయకులందరూ కూడా హవాలా రూపంలోనే డబ్బును తరలించేవారు తప్పితే ఇలా డైరెక్ట్గా ఎవరు తీసుకెళ్ళినటువంటి సందర్భం లేదు కదా. అంటే ఈయన నిజంగా ఆంధ్రప్రదేశ్లో సంపాదించినటువంటి సంపదనంతా విదేశాలకు పంపాలి అనుకుంటే ఇతను కూడా హవాలా రూపంలో పంపే అవకాశం ఉంది కదా, దాన్ని ఎందుకు వాడుకోలేదంటారు? అంటే ఇదివరకు ఇంత హవాలా ఇదివరకు ఉన్నంత ఈజీగా ఇప్పుడు లేదండి. ఓకే, అది ఒక కారణం కావచ్చు. ఒకటే స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళడము, ఫ్లైటు ఫుల్గా వెళ్ళడమే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఆయన అందులో ఏం తీసుకెళ్ళకపోయినా అది వేరే విషయం. ఆయనకు అంత ఇప్పుడు బిజినెస్ క్లాస్ అంటే దాదాపు పడుకుని వెళ్ళినంత పరిస్థితిలో ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుందంట. అసలు ఇంత చేసి లండన్ ఎంతండి? డైరెక్ట్ ఫ్లైట్ అయితే కనుక 6 నుంచి 8 గంటల్లో లండన్ వెళ్ళిపోతారు. దానికి స్పెషల్ ఫ్లైట్ దేనికండి? అది ఇప్పుడు అసలే రాష్ట్రం పేదగా ఉందని చెప్తున్నారు, అప్పులు ఊబిలో చిక్కుకుపోయిందన్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు వెళ్ళాడు అంటే సౌకర్యాలతో వెళ్తాడు. ఇప్పుడు ఆయన ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంటే ముఖ్యమంత్రి హోదాలోనే ఈ విదేశీ పర్యటనకి వెళ్ళినట్టు మనం భావించవచ్చు. అంతే, ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే వెళ్ళారు. ఆపద్ధర్మమైనా ఏ ధర్మమైనా ముఖ్యమంత్రి హోదాలోనే వెళ్ళారు. అంటే ప్రజాధనంతో. అంతే, ఓకే, ప్రజాధనంతోనే. అదే కదా మన బాధ. అదే ఆయన సొంత ఫ్లైట్కి సొంత డబ్బులు పెట్టుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ ఈయన వెళ్తున్నాడు అని చెప్పి ఈయన సెక్యూరిటీ ఆఫీసర్లు ముందే వెళ్ళారు వేరే ఫ్లైట్లో. వాళ్ళకు కూడా ప్రభుత్వమే భరించాలి, ఎందుకంటే ఈయన ఖర్చు ఇది ప్రభుత్వ పర్యటన కాబట్టి, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఈయన కోసం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ టికెట్లు కూడా గవర్నమెంట్ డబ్బులే. వాళ్ళ హోటల్స్, వాళ్ళు ఉన్నన్ని రోజులు. అయితే ఈయన ఎంటర్టైన్మెంట్తో పాటు వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ దొరికింది అనుకోవడం, ఇక అంతకంటే ఏమి లేదు. కాకపోతే బాధ ఏంటంటేనండి, రాష్ట్రం పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంత ఆలోచిస్తున్నాం. లేకపోతే పుట్టే పసిబిడ్డ మీద కూడా అప్పులు ఉన్నాయండి మేడం. అది మరి పరిస్థితి. రేపటి నుంచి నువ్వు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నావు. మామూలుగా అయితే మొన్న మధ్య పోయిన సంవత్సరం 15వ తారీఖు దాకా జీతాలు లేని రోజులు చూసాం మనం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.